హరే కృష్ణ. అందరికీ నమస్కారం అండి. ఈ నెల ఫిబ్రవరి 17వ తారీఖున మాఘ అమావాస్య, అలాగే సూర్యగ్రహణం వచ్చింది. ఈ యొక్క సూర్యగ్రహణం అనేది కొడుకులు ఉన్నవారికి కీడుతో వస్తుంది. కాబట్టి ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఈ రోజున పాటించవలసినటువంటి విధి విధానాల గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక ఈ రోజున అంటే మీరు చేయవలసినటువంటి పనుల్లో కొన్ని మార్పులు అనేవి కూడా చేసుకుంటే మీ జీవితంలో వచ్చేటటువంటి అనూహ్యమైనటువంటి కొన్ని మంచి మార్పులు అనేవి మీరు తప్పకుండా చూస్తారు. వీడియోకైతే ఒక చిన్న లైక్ ఇవ్వడం వలన మరికొంతమందికి ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా ఉంటుంది. ఇక మీకు ఈ పరిహారం చేయడం వలన రూపాయి కూడా ఖర్చు అనేది ఉండదు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, చాలామంది కూడా అభిప్రాయపడేది ఏంటంటే, వీరేంటో వీడియోస్ కోసం చెబుతున్నారు, వ్యూస్ కోసం చెబుతున్నారు, అలాగే డబ్బుల కోసం చెబుతున్నారు అని అనుకుంటూ ఉంటారు. అయితే ఈ వీడియో చూడడం వలన మాకైతే కోట్లు అయితే రావండి, కానీ మన బిడ్డల భవిష్యత్తు కోసం ఏదైనా ఒక మంచి మాట చెబితే అది నెగిటివ్గా ఆలోచించకుండా పాజిటివ్గా థింక్ చేస్తే అది తప్పకుండా, అంటే పెద్దల మాట చెద్దన్నం మూట అని చెబుతూ ఉంటారు కదా. ఏదన్నా ఒక మాట మన పెద్దలు చెప్పారంటే దాని వెనక ఎన్నో అర్థాలు, ఆంతర్యాలు తప్పకుండా దాగే ఉంటాయి. వాటిని మనం కనుక అనుసరించి ఫాలో అవ్వగలిగితే దానివలన మనకు మంచి జరిగితే మంచి జరుగుతుంది, కానీ చెడు అనేది జరగదు. ఇక ఆ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ తరం వాళ్ళు నమ్మి తీరాలి. కాబట్టి ఈ పెద్దలు చెప్పినటువంటి మాటను నిర్లక్ష్యం చేయకుండా మన బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అనేది ఈ యొక్క సూర్యగ్రహణం రోజున మనకు మాఘ అమావాస్యతో కలిసి రావడం వలన ఈ యొక్క గండాన్ని కనుక మనం పూర్తిగా తప్పించుకోకపోతే తరువాత కొన్ని చిన్న చిన్న సమస్యలు అనేవి తప్పకుండా ఎదురుపడతాయి. అంతేకాని కొడుకులు ఉన్నవారికే ఎందుకు చెబుతున్నారు అనేటటువంటి అనుమానం కలగవచ్చు. కొడుకుల మీదనే ఎందుకు వస్తుంది అంటే కనుక దానికి కూడా కారణం ఉంటుంది. అదేంటంటే, మనకి ఎప్పుడైతే ఒక తల్లి గర్భిణిగా ఉండి తన బిడ్డను కడుపున మోస్తున్న దగ్గర నుండి ఆ బిడ్డ ఎవరు పుడతారా అని చెప్పి మన బంధువుల్లోనే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూసే వాళ్ళల్లో ప్రేమగా ఎదురు చూసే వాళ్ళు చాలా కొంతమంది మాత్రమే ఉంటారు. అమ్మ నాన్న, అలాగే మన తోబుట్టువులు, లేకంటే మన అత్త మామ, ఇటువంటి వాళ్ళు ప్రేమగా ఎదురు చూస్తారు. ఇక కొంతమంది ఏంటంటే, అబ్బో అమ్మాయి పుడితే మాత్రం ఇంక వాళ్ళని పట్టుకోలేమని చెప్పి అక్కడి నుండి ఇక అలా అలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఎక్కువగా కొడుకుల మీద ఏడుపు అనేది ఉంటుంది. ఇక అబ్బాయి పుట్టాడంటే కనుక, అబ్బబ్బా అబ్బాయి పుట్టాడమ్మా, ఇంక వీళ్ళని ఎవ్వరూ కూడా ఆపలేరు, అసలు వాళ్ళకి అబ్బాయి ఎందుకు పుట్టాడు అని కుళ్ళుకుంటూ ఉంటారు. రూపాయి కూడా వాళ్ళకు ఉపయోగం ఉండదు. కానీ ఈ మాటలు ఉంటాయి చూసారా, ఇవి చాలా అంటే చాలా ప్రమాదకరమైనవి. మన దగ్గర ఒక 100 రాళ్ళు తీసుకొని గోడ మీద కొడితే 100 రాళ్ళు గోడ మీద తగలకపోవచ్చు, కానీ ఒక 2 రాళ్ళైనా కానీ తగులుతాయి కదండి. ఆ 2 రాళ్ళు తగడం వల్ల ఆ గోడకి ఏదైనా కానీ జరగవచ్చు. అలాగే నరుల దిష్టి కూడా అంత ప్రమాదకరమైనది. కొడుకులు ఉన్నవారికి అంటే ఆ బిడ్డ పుట్టిన దగ్గర నుండి మొదలు, అంటే అబ్బాయి ఎంత అందంగా ఉన్నాడు, ఎవరి పోలిక, చేతులు వేళ్ళు పొడవుగా ఉన్నాయా, అబ్బాయి పొట్టిగా ఉన్నాడా, అబ్బో వాళ్ళ నాన్న ముఖం, లేదంటే వాళ్ళు చాలా అందమైనటువంటి మంచి, అంటే వంశపారపర్యంగా అందమైనటువంటి వంశం కదా, వారిలో ఈ విధంగా ఉండడం వల్ల ఈ అబ్బాయి కూడా చాలా అందంగా ఉన్నాడు, ఎంత హైట్ ఉన్నాడు, ఎంత బరువులో ఉన్నాడు, ఏ బట్టలు వేస్తున్నారు, ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. వారికి ఈ మాటలు తప్ప వేరే ఏమీ ఉండదు అనమాట. అంటే ఎవరైతే మన అభివృద్ధిని చూసి ఓర్చుకోలేకపోతుంటారో అటువంటి వాళ్ళు ప్రతి ఒక్క మనిషికి వాళ్ళ చుట్టూ కొంతమంది ఉంటూ ఉంటారనమాట. ఆ విధంగా ఏంటంటే మనకు తెలియకుండానే కొంతమంది వ్యక్తులు మనకు మంచిగా మాట్లాడుతూ ఉన్నట్లుగా అనిపిస్తున్నప్పటికీ ఏంటంటే ఓర్వలేనితనం అనేది వాళ్ళ మనసులో నిముడుకొని ఉంటుంది. అయితే వాటి ప్రభావం ఎలా ఉంటుందంటే, మన పిల్లలు టీనేజ్కి వచ్చిన తర్వాత పిల్లలు అనేది చెప్పినటువంటి మాటను అస్సలు వినకుండా ఉండడం తరచుగా. అప్పటి వరకు బాగున్నటువంటి పిల్లలు కూడా ఏదో ఒక అనారోగ్య సమస్యలు వచ్చి ఆ పిల్లలు అప్పటికప్పుడే మంచాన పడిపోతూ ఉండడం, బయటకు అంటే ఒక వయసులో ఉన్నటువంటి పిల్లలు, అంటే టీనేజ్ వయసులో ఉన్నటువంటి పిల్లలు బైక్ల మీద స్పీడ్గా నడవడం, వాటి వల్ల కొంత జరగనటువంటి యాక్సిడెంట్లు అవ్వడం, లేనిపోని చెడు దృష్టి వలన ఎదగాల్సినటువంటి పిల్లలు కూడా ఎదగకుండా ఆగిపోవడం, చెప్పిన మాట వింటున్నారు కదా బుద్ధిమంతులు అని చెప్పి అనుకునేలోపు పిల్లలు పక్కన ఏదైనా చెడు సహవాసాలు పట్టి చెడు దారిలో అడుగు వేయడం, ఇటువంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి. దీనివల్ల ప్రభావం ఎవరి మీద పడుతుందంటే, ఇటు బిడ్డ భవిష్యత్తు మీద పడుతుంది, ఇటు వారి యొక్క తల్లిదండ్రులకు కూడా మానసిక వేదన, ఇదన్నీ కూడా పట్టి పీడిస్తూ ఉంటుంది.
నరకాన్ని చూస్తారు. కాబట్టి మగపిల్లలు ఉన్నవారికి ఎక్కువగా కీడనేది పొంచి ఉంటుంది. ఇక్కడ ఆడపిల్లలు తక్కువ అని చెప్పి ఎక్కడా కూడా చెప్పట్లేదు. ఇద్దరు కూడా సమానమే. కడుపున పెరిగి పుట్టినటువంటి పిల్లల మీద ఏ తల్లికైనా ఒకటే ప్రేమ ఉంటుంది. కాబట్టి ఆడపిల్లలు కూడా మనకు చాలా మంచిదే. ఆడపిల్లలను నేను ఎక్కడా కూడా తక్కువ చేసి మాట్లాడలేదు. కానీ మగపిల్లలు ఏంటంటే కనుక ఆడపిల్ల ఒక వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకుని అత్తగారింటికి వెళ్ళిపోతుంది. తర్వాత తన భర్త, తన కుటుంబం, తన ధ్యాస వేరేగా ఉంటుంది. కానీ అబ్బాయి వివాహం చేసుకుని ఒక అమ్మాయిని ఇంటికి తీసుకురావాలి, మన దగ్గరే ఉండాలి. మనకేంటంటే ధైర్యం అనేది మగపిల్లవాడి దగ్గర ఉంటే నేను ఉంటున్నాను అని చెప్పి ధైర్యం ఉంటుంది ఆ తల్లికి. అలాగే పెద్దయిన తర్వాత వీడేమవుతాడో, ఫ్యామిలీకి సపోర్టుగా ఉండడో, వీడి చేతుల మీదుగా ఫ్యామిలీ బ్రతకాలి, ఆ పిల్లవాడు సంపాదించి పెట్టాలి. అలా సంపాదించాలంటే ఆ పిల్లవాడు మానసికంగా స్ట్రాంగ్గా ఉండాలి, శారీరకంగా బలంగా ఉండాలి. దిష్టి దోషాలు పిల్లవాడి మీద ఉండకూడదు. అప్పుడే కదండి ఆ పిల్లవాడి భవిష్యత్ అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. ఎంత సంపాదించితే మాత్రం ఏంటి, ఎంత ఒత్తిడి ఉంటుంది ఆ అబ్బాయికి. కాబట్టి అటువంటి పిల్లవాడు చక్కగా ఉండాలంటే ఏ తల్లిదండ్రులైనా కానీ కోరుకుంటారు. కాబట్టి ఈ పరిహారం అనేది ఈ కొడుకులు ఉన్నవారు తప్పకుండా ఇటువంటి సూర్యగ్రహణాలు, అమావాస్య, ఇటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి రోజుల్లో ఇటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వచ్చినటువంటి నష్టం ఏమీ ఉండదు. కానీ కొంతమంది ఏంటంటే నెగిటివ్గా ఆలోచిస్తారు. అలాంటి ఆలోచన విధానంతో ఉన్నవారి గురించి మనం మాట్లాడుకునే అవసరం లేదు. నమ్మకంతో ఏదైనా కానీ ఒక చిన్న పరిహారం కానీ ఎక్కడెక్కడికో వెళ్ళి తెలియనటువంటి వాళ్ళని నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయే కంటే మన చేతులతో స్వయంగా మనమే ఒక పరిహారం చేసుకోవడం వల్ల మనకు కూడా ఒక తృప్తి అనేది ఉంటుంది. స్వయంగా మన బిడ్డలకు మనం దిష్టి తీసి వేస్తున్నాం. ఇందులో ఏది కూడా పెద్ద చేయకూడనటువంటి పనేం కాదు. ఇక ఈ పిల్లవాడికి చిన్న వయసు నుండి, సంవత్సరం వయసు నుండి ఎంత పెద్ద వాళ్ళకైనా కానీ చక్కగా ఈ పరిహారం చేసుకోవచ్చండి. మరి ఎలా అంటే కనుక ఒకవేళ మీ పిల్లలకు కనుక వివాహం అయితే నేను చెప్పేటటువంటి ఈ పరిహారం భార్య కూడా చేయవచ్చు. ఎందుకంటే భార్య అంటే అన్ని రకాలుగా వస్తుంది. ఒకానొక స్థాయిలో తన భర్త దగ్గర తను ఒక తల్లిలాగా మారిపోతుంది. తల్లిలాగా అన్ని రకాలుగా ఒక భర్తను ఒక భార్య అర్థం చేసుకున్నంత విధంగా మరి ఎవ్వరూ కూడా అర్థం చేసుకోలేరేమో. కాబట్టి భార్య కూడా ఈ పరిహారం చేయవచ్చు. అలాగే ఈ పరిహారం నానమ్మ లేదా అమ్మమ్మ వారి చేత కూడా చేయించుకోవచ్చు. మనకి ఈ యొక్క సూర్యగ్రహణం వివరాల గురించి మాట్లాడుకుంటే కనుక 2026 సంవత్సరం ఫిబ్రవరి 17వ తేదీ మంగళవారం రోజు వస్తుంది. అంటే అత్యంత కీడుతోటి వస్తుంది. ఈ యొక్క మంగళవారంతో పాటు కలిసి రావడం వల్ల దీని ప్రభావం అనేది చాలా ఎఫెక్ట్ అనేది చూపబోతుంది. మనకు ఈ యొక్క మంగళవారం రోజున సూర్యగ్రహణం ఏర్పడుతుంది. దీనిని రాహుగ్రస్త సూర్యగ్రహణం అని చెప్పి పిలుస్తారు. ఇది ధనిష్ఠ నక్షత్రం 4వ పాదంలో మాఘ బహుళ అమావాస్య రోజు రాబోతుంది. ఈ యొక్క సూర్యగ్రహణం ఏర్పడే సమయం ఏమిటంటే ఫిబ్రవరి 17 మంగళవారం మధ్యాహ్నం తరువాత 3 గంటల 26 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 57 నిమిషాల వరకు ఉంటుంది. ఈ యొక్క సూర్యగ్రహణం సమయం సంపూర్ణంగా 4 గంటల పాటు ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సూర్యగ్రహణం ఉన్నటువంటి సమయంలోనే అంటే 3 గంటల 26 నిమిషాల నుండి రాత్రి 7 గంటల 57 నిమిషాల వరకు ఈ 4 గంటల సమయంలోనే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాన్ని మన పిల్లల కోసం మనం తప్పకుండా చేసుకోవాలి. అర్థమైంది కదండి. టైమింగ్స్ కూడా నేను క్లియర్గా చెప్పాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కొంచెం బ్యాక్ ఫార్వర్డ్ చేసుకొని చూడండి. చాలామంది కూడా ఏలినాటి శని దోషాలతో, అర్ధాష్టమ శని దోషాలతో, జాతక దోషాలతో, రాహు కుజ దోషాలతో బిడ్డ సరైనటువంటి నక్షత్రంలో పుట్టకపోతే ఆ దోషం ఎఫెక్ట్ కూడా పిల్లల మీద పడుతూ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క ఎఫెక్ట్లు అనేవి ఏవి ఉన్నా కూడా, బిడ్డకు నరదృష్టి ఉన్నా కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ పరిహారం చేయడం వలన పూర్తిగా సమస్యలన్నీ కూడా దూరమై పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. అయితే ఈ సూర్యగ్రహణం కంటే ముందు ఈరోజు ఫిబ్రవరి 15వ తారీఖు ఆదివారం రోజు మనకు మహాశివరాత్రి వచ్చింది. ఈ మహాశివరాత్రి రోజున గుర్తుపెట్టుకొని కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా మన బిడ్డల చేత రుద్రాభిషేకం కానీ లేదంటే ఆవు పెరుగుతో అభిషేకం కానీ శివలింగానికి చేపించండి. దీనివల్ల కూడా సమస్యలు దూరమవుతాయి. ఇంత మంచిగా ఉంటుందా అని చెప్పి మీరు కూడా నమ్మలేరు. ఇక ఈ పరిహారం ఎలా చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు నిండుగా ఉన్నటువంటి అన్నం తీసుకోండి. నిండుగా ఉన్నటువంటి అన్నాన్ని చక్కగా ఎవరూ కూడా కదిలించకూడదు, ఎవరు ఆ అన్నాన్ని తీయకూడదు. ఆల్రెడీ తినేసిన ఆ అన్నాన్ని ఈ పరిహారానికి వాడకూడదు. మీరు సెపరేట్గా వండుకున్నా పర్లేదు. మామూలుగా మీరు వండుకున్నటువంటి అన్నంలో మొదటిగా తీసినటువంటి అన్నమైనా పర్వాలేదు. ఇందులో ఒక ముద్ద తెలుపు రంగులో ఉండేటటువంటి ముద్ద, అన్నం ముద్ద
తెలుపు రంగులోనే ఉండాలి. కాబట్టి ఏమీ కూడా కలపకుండా తెల్ల అన్నాన్ని ఒక ముద్దలాగా చేసుకొని ఆ అన్నం ముద్దను పక్కన పెట్టేయండి. ఇక అన్నమే ఎందుకంటే కనుక అన్నం పరబ్రహ్మ స్వరూపం. కాబట్టి అన్నంతో మనం ఏం చేసినా కూడా దానికి 1000 రెట్లు ఫలితం అనేది ఉంటుంది. ముఖ్యంగా బిడ్డలకు నరదృష్టి తీయడానికి అన్నం అనేది చాలా ఎఫెక్ట్గా ఉపయోగపడుతుంది. తర్వాత అన్నంలో కొంచెం పసుపును వేసి ముద్దలాగా చేయండి. అంటే పసుపు రంగు ముద్ద తయారు చేసుకోండి. ఇక ఆ తర్వాత ఇంకొంచెం అన్నంలో కుంకుమను కలపండి. కుంకుమను కలిపితే మనకు ఆ అన్నం ఎరుపు రంగులోకి వస్తుంది. ఈ యొక్క ఎరుపు రంగు అన్నాన్ని కూడా ఒక ముద్దలాగా చేసి పక్కన పెట్టేయండి. మనం ఇప్పుడు ఈ 3 ముద్దలు తీసి ఒక పక్కన పెట్టుకున్న తర్వాత నల్ల నువ్వులను తీసుకోండి. నల్ల నువ్వులు మనిషికి ఉన్నటువంటి నరదృష్టిని తీసేయడానికి, శని దోషాలను తొలగించడానికి, అలాగే బిడ్డ ఏదైనా కానీ మానసికమైనటువంటి సమస్యలతో బాధపడుతున్నా ఆ యొక్క నరఘోషను తీసివేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుందన్నమాట. ఇక ఆ తర్వాత కోడిగుడ్డు చాలా పవర్ఫుల్ అండి. గుడ్డు మనకు ఒక రకంగా చెప్పాలంటే జీవంతో సమానం. గుడ్డు పిండం రూపంలో ఉంటుంది. ఇందులో ఉండేటటువంటి తెల్లసన, పచ్చసన అనేవి దిష్టికి చాలా చక్కగా ఉపయోగపడతాయి. దీనికోసం మీరు ఒక స్టీల్ ప్లేట్ కానీ, ఇత్తడి ప్లేట్ కానీ, రాగి ప్లేట్ కానీ, లేదంటే ప్లాస్టిక్ ప్లేట్ అయినా కానీ తీసుకోవచ్చు. తర్వాత ఈ ప్లేట్ను మీరు కడిగి మరలా వాడుకోవచ్చు. పడేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ విధంగా ప్లేటును తీసుకున్న తర్వాత గ్రహణం సమయం మరొక్కసారి చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. మధ్యాహ్నం 3:26 నుండి రాత్రి 7:57 వరకు ఈ యొక్క పరిహారాన్ని మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇక ఆ తర్వాత ఈ యొక్క 3 ముద్దలన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టుకొని తర్వాత నల్ల నువ్వులను ఆ 3 ముద్దల మీద పెట్టి తర్వాత గుడ్డును తీసుకొని గుడ్డు మీద కాటుకతో ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదండి, వీడియోలో చూపించిన విధంగా ఇంటూ మార్క్ అంటే క్రాస్ గుర్తును వేసుకోండి. ఈ విధంగా ఇంటూ మార్కును వేసి మీరు ఆ గుడ్డును ఆ ముద్దల మధ్యలో పెట్టండి. ఈ విధంగా మన యొక్క పరిహారానికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి. దీనికోసం మీరు బయట నుండి తెచ్చుకోవాల్సిందల్లా కేవలం ఒక కోడిగుడ్డు, కొన్ని నువ్వులు మాత్రమే. ఇక కొంతమంది ఇళ్లలో నువ్వులు కూడా ఉంటాయి, గుడ్డు కూడా ఇంట్లో ఉండేదే. కాబట్టి దీనికోసం మీరు డబ్బులు అనేవి ఖర్చు పెట్టనవసరం లేదు. గ్రహణ సమయం అనేది చాలా పుణ్య సమయంగా చెప్పబడుతుంది. ఈ యొక్క పుణ్యకాలంలో మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా దానికి రెట్టింపు అనేది శక్తి తప్పక కలుగుతుంది. ఇక మీరు ఇప్పుడు ఏం చేయాలంటే మీ బిడ్డను ఇంటి గుమ్మానికి బయట తూర్పు ముఖంగా కూర్చోబెట్టండి. అలా కూర్చోబెట్టి మీరు రెడీ చేసుకున్నటువంటి ఆ ప్లేట్ను చేతిలోకి తీసుకొని మీ పిల్లవాడికి ఎడమ చేతి వైపుగా 3 సార్లు, కుడి చేతి వైపుగా 3 సార్లు ఆ యొక్క ప్లేట్ను తిప్పి అదేవిధంగా తల పై భాగం నుండి బొటన వేలు దాకా 3 సార్లు, మరలా బొటన వేలు దగ్గర నుండి తల పై భాగం దాకా 3 సార్లు అలా మీ బిడ్డను వెనక్కి తిప్పి వెనకమాల తలపై భాగం నుండి మడమల దాకా 3 సార్లు, మరలా మడమల దగ్గర నుంచి తల పై భాగం దాకా 3 సార్లు తిప్పేసి ఇలా వెనక్కి తిరిగి చూడకుండా ఆ పిల్లవాడిని శుభ్రంగా కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని లోపలికి రమ్మని చెప్పండి. కుదిరితే స్నానం చేసి లోపలికి రమ్మనండి, ఇంకా మంచిది. అలాగే ఈ యొక్క స్టీల్ ప్లేట్లో ఉన్నటువంటి ముద్దలను, నువ్వులను, కోడిగుడ్డును ఏం చేయాలంటే ఎవ్వరూ కూడా తొక్కనటువంటి ప్రదేశంలో, అలాగే 4 రోడ్లు కలిసేటటువంటి దగ్గర ఈ యొక్క ప్లేట్లో ఉండేటటువంటి ముద్దలను పడేయండి. మీరు అలా పడేసేటప్పుడు కోడిగుడ్డు పగలకూడదని చెప్పి గుర్తుంచుకోవాలి. ఇక ఆ తల్లి కూడా లోపలికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు ముఖం శుభ్రంగా కడుక్కొని వెనక్కి తిరిగి చూడకుండా లోపలికి వచ్చేయాలి. మీకు కుదిరితే ఈ సమయంలో స్నానం కూడా చేయవచ్చు. ఇక పిల్లవాడు కూడా స్నానం చేయవచ్చు, తల్లి కూడా స్నానం చేస్తే మీకు చాలా మంచిది. ఈ విధంగా చేసిన తర్వాత మీ బిడ్డ జీవితానికి మీరు అదృష్టదాయకంగా ఒక మంచి దారిని చూపించినట్లుగా అవుతుంది. పిల్లవాడి మీద ఉన్నటువంటి నరదృష్టి, నరుల ఏడుపు, ఆ నరఘోష ఏవైతే ఉంటాయో చెడు దృష్టి, ఇవన్నీ కూడా సామాన్యమైనవైతే కావు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ చిన్న పని చేసుకుని పిల్లల మీద నుంచి ఆ ఘోషను అర్జెంటుగా తీసేయండి. ఇక ఈ సూర్యగ్రహణం రోజు మనకు ఇండియాలో అంత ఖచ్చితంగా పట్టించుకోవాలని చెప్పి మన పండితులు అయితే చెప్పడం లేదు. ఇది అంటార్కిటాలో కనిపిస్తుంది. ఎంత అంటార్కిటాలో కనిపించినా కానీ ఈ రోజున ఖచ్చితంగా కొంతైనా కానీ ఇంట్లో వస్తువులు కడుక్కోవడం, ఇల్లు శుభ్రం చేసుకోవడం, దేవాలయాలు మూసివేయడం ఇటువంటివి ఏవి కూడా మనకిక్కడ జరగవు. అలా జరగకపోయినప్పటికీ కూడాను ఈరోజు మాత్రం మీరు గుర్తుంచుకొని మగపిల్లవాళ్ళు తప్పకుండా గోళ్ళు కట్ చేసుకోవడం, షేవింగ్స్ చేసుకోవడం, నాన్ వెజ్ తినడం, అలాగే ఈ రోజున కొన్ని చేయకూడనటువంటి పనులు ఉన్నాయండి. భార్యాభర్తలు ఒక చోటు ఉండడం, ఇటువంటివి చేయకండి. ఇక ఈరోజు నాన్ వెజ్ జోలికి వెళ్లకుండా చక్కగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం చేసి మంచిగా భగవంతుడికి పూజ చేసుకొని ఈ యొక్క పుణ్యకాల సమయంలో మీరు శివలింగానికి పూజ చేసుకోవడం, అమ్మవారికి చక్కగా పసుపు నీళ్ళతో కానీ కుంకుమ నీళ్ళతో కానీ అభిషేకం చేయించడం, ఇటువంటివి చేయడం వల్ల ఏ గ్రహ దోషాలైనా కానీ పూర్తిగా దూరమవుతాయి. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా నలుపు రంగు వస్త్రాలు అనేవి ధరించకండి. కుదిరితే పసుపు రంగు కానీ, పచ్చ రంగు కానీ, ఎరుపు రంగు కానీ ధరించేటటువంటి ప్రయత్నం చేసుకోండి. ఇక ఈ రోజున మనకు
ఎటు దేవాలయాలు తెరిచే ఉంటాయి కాబట్టి మీ పిల్లలకు శివాలయానికి తీసుకువెళ్ళి ఆ రోజైనా శివాలయంలో అభిషేకాలు చేయించడం, అమ్మవారికి కుంకుమార్చన చేయించడం, కుంకుమ అభిషేకం చేయించడం ఇటువంటివి చేసుకోండి. ఇటువంటివి చేయించుకోవడం వలన మీ బిడ్డల మీద వచ్చినటువంటి కీడు దోషాలు ఇవన్నీ తొలగిపోతాయి. అలాగే ఈరోజు గోమాత సేవ చేసుకున్నా కూడా చాలా మంచి ఫలితాలు అనేవి కనిపిస్తాయి. గోమాతకి పచ్చిగడ్డిని ఆహారంగా పెట్టడం చేయండి. పురాణాల్లో చెబుతారు, 100 యాగాలు చేసినా, యజ్ఞాలు చేసినా, పూజలు చేసినా రానటువంటి ఫలితం ఒక గోమాతకు గడ్డి తినిపించడం వలన వస్తుందట. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ రోజున గోమాత సేవ చేసుకోండి. ఈరోజు ముఖ్యంగా పరమేశ్వరుడికి ఆవు పాలతో, ఆవు పెరుగుతో అభిషేకం చేయించుకోండి. ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలను అలాగే కొన్ని విషయాల్లో జాగ్రత్తలను తీసుకుంటే సరిపోతుంది. మరి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వివరణతో కలుసుకుందాం. అందరికీ నమస్కారం.